అందరికీ నమస్తే. నేను మీ యోగవాణిశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కొంచెం డిఫరెంట్‌గా చాలా మందికి తెలియని ఒక ఇంట్రెస్టింగ్ ఫ్రూట్ గురించైతే మాట్లాడుకుందాం. అదేం ఫ్రూట్ అంటే కాక్టస్ ఫ్రూట్. మనలో చాలా మంది దీన్ని ముళ్ళ చెట్టు లేదా నాగజమ్ముడు చెట్టు అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాం. ఈ నాగజమ్ముడు చెట్టు అనేది చాలా ఎక్కువగా ఎడారి ప్రాంతాలలో ఉంటుంది. కానీ మన ఏరియాస్‌లో కూడా చాలా చోట్ల అవైలబుల్‌గా ఉంటుంది. ఎక్కువగా కొండ ప్రాంతాలలో నీరు తక్కువగా ఉన్నా సరే, ఈ చెట్టనేది ఈజీగా బతికేస్తుంది. ఈ ముళ్ళ చెట్టుకి కాసే కాయ బోత్ టేస్ట్‌లోను, హెల్త్‌లోను కూడా చాలా సర్ప్రైజింగ్‌గా ఉంటుంది. ముందుగా ఇదేంటంటే కాక్టస్ ప్లాంట్ మీద పెరిగే ఫ్రూట్ అన్నమాట. బయట చాలా ముల్లులు ఉంటాయి. కాబట్టి డైరెక్ట్‌గా టచ్ చేయడం కన్నా కూడా కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. కానీ వన్స్ పీల్ చేసి లోపల చూస్తే చాలా జ్యూసీగా కొంచెం డార్క్ పింక్ కలర్‌లో అయితే ఉంటుంది. టేస్ట్ కూడా చాలా యూనిక్‌గా ఉంటుంది. కొంచెం వాటర్ మిలన్ లాగా, ఇంకొంచెం బెర్రీ టేస్ట్‌తో అయితే ఉంటుంది. సో, ఫస్ట్ టైమ్ ట్రై చేసిన వాళ్ళకి కూడా నచ్చేస్తుంది. ఇప్పుడు హెల్త్ బెనిఫిట్స్ గురించి చెప్పాలి అంటే, కాక్టస్ ఫ్రూట్‌లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన ఇమ్యూనిటీని కూడా స్ట్రాంగ్‌గా మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అదే టైంలో ఫైబర్ కూడా ఎక్కువుంటుంది. సో, డైజెషన్ అనేది స్మూత్‌గా జరగడానికి హెల్ప్ చేస్తుంది. ఎస్పెషల్లీ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి చాలా యూజ్‌ఫుల్. ఇంకా వెయిట్ లాస్ ట్రై చేస్తున్న వాళ్ళకైతే ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీనిలో లో క్యాలరీస్ అనేవి ఉంటాయి కాబట్టి. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉండడం వల్ల మన స్కిన్‌కి గ్లో వస్తుంది. హెయిర్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో, ఓవరాల్‌గా చూసుకుంటే బాడీకి చాలా సపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ ఇది ఎలా తినాలి అనే డౌట్ మాత్రం చాలా మందికి ఉంటుంది. డైరెక్ట్‌గా ఈ ఫ్రూట్‌ని తీసుకొని తినడం కరెక్ట్ కాదు. ముందు దానికి ఉన్నటువంటి ముళ్ళన్నీ రిమూవ్ చేయాలి. అలాగే అలా రిమూవ్ చేసేటప్పుడు చేతికి ఒక క్లాత్ కానీ, లేకుంటే గ్లౌస్ కానీ వేసుకొని తీస్తే ముళ్ళనేవి గుచ్చుకోకుండా ఉంటాయి. తరువాత బయట ఉన్న తోలు తీసి, లోపల ఉన్నటువంటి పల్ప్‌ని స్మాల్ పీసెస్‌గా కట్ చేసి డైరెక్ట్‌గా తినొచ్చు. లేకపోతే జ్యూస్ లాగా లేదా స్మూతీ లాగా కూడా చేసుకొని తింటే ఇంకా ఈజీగా ఉంటుంది. టేస్ట్ కూడా రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. కాబట్టి సమ్మర్‌లో ట్రై చేస్తే చాలా బావుంటుంది. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ డౌట్. ఫ్రూట్ ఓపెన్ చేశాక లోపల ఒక చిన్న ముల్లులాగా అయితే ఉంటాయి. అది ఏంటి అంటే అంగిటి ముల్లు. సో, ఈ కాయలు తినేటప్పుడు ఆ అంగిటి ముల్లుని కూడా రిమూవ్ చేసుకొని తింటే ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఈ ఫ్రూటు ఎంత హెల్తీ అయినా కూడా ఎక్కువ తినడం మంచిది కాదు. కాక్టస్ ఫ్రూట్ ఎక్కువ తింటే కొంతమంది వాళ్ళకి స్టమక్ అప్‌సెట్ అయ్యి బ్లోటింగ్ లేదా డయేరియా కూడా రావచ్చు. సో, ఆల్‌వేస్ మోడరేషన్‌లో తీసుకుంటేనే బెస్ట్. ఇప్పుడు చాలామంది కంపేర్ చేస్తారు కదా! కాక్టస్ ఫ్రూట్‌ని డ్రాగన్ ఫ్రూట్‌తో. డ్రాగన్ ఫ్రూట్ అంటే మనకి తెలిసిన ఫ్రూటు. అది టేస్ట్‌లో కొంచెం మైల్డ్‌గా ఉంటుంది. సాఫ్ట్ టెక్స్చర్‌తో ఈజీగా డైజెస్ట్ అవుతుంది. కానీ కాక్టస్ ఫ్రూట్ మాత్రం కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్‌తో ఉంటుంది. ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొంచెం హెవీగా ఫీల్ అవ్వచ్చు. డ్రాగన్ ఫ్రూట్ సీడ్స్ చాలా స్మాల్‌గా ఉంటాయి. ఈజీగా డైజెస్ట్ అవుతాయి. కానీ కాక్టస్ ఫ్రూట్ సీడ్స్ అనేవి కొంచెం హార్డ్‌గా ఉంటాయి. సో, 2 ఫ్రూట్స్ కూడా హెల్తీయే. కానీ కాక్టస్ ఫ్రూట్ కొంచెం పవర్‌ఫుల్ అనుకోవచ్చు. సో, లిమిట్‌లో తీసుకోవాలి. ఓవరాల్‌గా చెప్పాలి అంటే కాక్టస్ ఫ్రూట్ ఒక అండర్ రేటెడ్ సూపర్ ఫ్రూట్ అని చెప్పవచ్చు. కరెక్ట్‌గా క్లీన్ చేసి ప్రాపర్‌గా తింటే మన హెల్త్‌కి చాలా బెనిఫిట్స్ అయితే ఇస్తుంది. మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే డెఫినైట్‌లీ ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా నచ్చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్త్ టాపిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్.